నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు స్కాలర్‌షిప్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల డిగ్రీ విద్యార్థుల అడ్మిషన్లు కళాశాలల సమస్యల పరిష్కారం కోసం పీడీఎస్ఓ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పీడీఎస్ఓ రాష్ట్ర నాయకుడు కె తిరుమలేష్ మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్లను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రత్యేకంగా ధర్నా చేయడం కారణం అంటే ఈ నెలకొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ ద్వారా ఇవాళ కలెక్టర్ కార్యాలయం చేయడం జరిగింది. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు అవుతున్నా కూడా విద్యారంగ సమస్యలు ఎక్కడెక్కడే విధాతాండలు ఆడుకోవడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికారులకు ఏమని తెలియజేస్తున్నామంటే, అయ్యా ఇవాళ రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వం విద్య చూసుకున్నట్లయితే విద్యార్థులు పేద విద్యార్థులకు చాలా కాలం అయిపోయింది. ఇవాళ 115 జీవో నడ్డు పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలని విలీన ప్రక్రియ పేరుతో ఇవాళ కొన్ని వందల పాఠశాలలు ఎత్తడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఆ యొక్క 115 జీవో విద్యార్థులు చాలా శాపంగా మారింది. ఇవాళ 3-4 తరగతి పిల్లలు హై స్కూల్లోకి వెళ్ళాలన్నా, రోడ్లు దాటుకొని వెళ్ళాలన్నా, వంతులు దాటుకొని వెళ్ళాలన్నా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఆ జీవోని రద్దు చేసి ఆ ప్రభుత్వ విద్యా సంస్థలు ఎక్కడ ఆపి ఆ యొక్క విద్యా సంస్థలు గాలిగుండ ఉపాధ్యాయులు భర్తీ చేసి ఆ యొక్క విద్యా సంస్థల్ని కాపాడాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే ఇంటర్మీడియట్ జూనియర్ డిగ్రీ కళాశాలలో ఈ డిగ్రీ కళాశాల రద్దు చేసి అకాడమిక్ 1 ఇయర్ ఎగ్జామ్స్ మాత్రమే ప్రవేశపెట్టాలి. అలా లేకుండా ఈ సెమిస్టర్ విధానాన్ని వలన విద్యార్థులు చాలా అవకాశాలు ఏర్పడి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. తక్షణమే దాన్ని కూడా రద్దు చేయాలని మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే 30 సంవత్సరాల తర్వాత ఉన్న హాస్టల్ కూడా ఆ యొక్క భవనాన్ని అలాగే కొనసాగిస్తూ హాస్టల్ భవనాలు లేక వారు ఉన్న బిల్డింగ్లోనే వర్షాలు వస్తే విద్యార్థులకు పెట్టులోని విద్యార్థులు ప్రమాదంగా మారుతున్నా కూడా నేను మాత్రం కూడా హాస్టల్ని రూపేగా మార్చుకోవడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. అయ్యా ఇప్పటికైనా విద్యార్థుల కోసం పనిచేసిన ప్రభుత్వం విద్యార్థులు ఏ మాట కూడా గుర్తుపెట్టుకోలేదా? ఎక్కడ సమస్యలు అక్కడే ఇవాళ విధానంలో వాడుతున్నా కూడా అధికారులు కానీ ప్రభుత్వానికి కూడా కనపడడం లేదా అని చెప్పేసి పట్టుబడి తెలుస్తున్నాం. ఇప్పటికైనా కార్పొరేట్ విద్యా సంస్థలకి ఒప్పుగాడు మానేసి కార్పొరేట్ విద్యా సంస్థలకి ఏజెన్సీలుగా మారడం మానేసి ఇవాళ ప్రభుత్వ విద్యని ముందు తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా తెలుస్తున్నాం. ఓకే, ఇవాళ